వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లు విసురుతున్న వేళ ఓ యువ రైతు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్ని అంచనా వేసి సాంప్రదాయ పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటను ఎంచుకున్న తీరు తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పరిస్థితులకు తగ్గట్టుగా సాగు విధానాన్ని మార్చుకుంటే మంచి దిగుబడితో పాటు లాభాలు సాధించడం సాధ్యమేనని ఖమ్మం జిల్లాకు చెందిన యువ రైతు నిరూపించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకాలగూడెం గ్రామానికి చెందిన కరీముల్లా వ్యవసాయంలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా సాగు చేసే మొక్కజొన్నకు బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే బోడకాకరకాయ పంటను ఎంచుకున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని భావించిన ఆయన ముందుగానే పంట మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. తక్కువ నీటితోనే సాగు చేయగల ఈ పంటను పద్ధతిగా సాగు చేసి మంచి ఫలితాలను సాధించారు. బోడకాకరకాయ సాగులో కరీముల్లా ఊహించిన దానికంటే మెరుగైన దిగుబడి వచ్చింది. మార్కెట్లోనూ ఈ పంటకు డిమాండ్ ఉండడంతో మంచి ధర లభిస్తోంది. 10 కిలోల బోడకాకరకాయలకు సుమారు 1000 రూపాయల ధర వస్తోందని యువ రైతు చెబుతున్నాడు. పెట్టుబడికి తగ్గ లాభాలు పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. నా పేరు కరీముల్లా, పాకాలగూడెం గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మేము ఆరకాకరకాయ పంట వేయడం స్టార్ట్ చేసాం. ఎలినో ప్రభావంతో వర్షాలు లేని కారణంగా మొక్కజొన్న పండదని కొత్తగా ఆరకాకరకాయ పంట పండిద్దామని అనుకున్నాం. ఈ పంట స్టార్ట్ చేసాం. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మంచిగా నడుస్తుంది. మార్కెట్ రేట్ కూడా బాగానే ఉంది. పండించడం కూడా పెద్ద కష్టమేం కాదు. వర్షాలు లేని కారణంగా మొక్కజొన్న కంటే ఇది చాలా మేలుకరం. రేటు కూడా మార్కెట్లో ధర బాగా పలుకుతుంది. కవర్కి సుమారుగా ఎంత కాదనుకున్నా 1000 రూపాయలు తగ్గదు 10 కేజీలకి. హైయెస్ట్ అనుకుంటే 2000 పైగా పలికిద్ది ధర కేజీ. 10 కేజీలకి కేజీకి 250 కంటే ఎక్కువ పలుకుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక ఎంత ముఖ్యమో కరీముల్లా సాగు నిరూపిస్తోంది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటే రైతులు నష్టాలను తగ్గించుకుని మెరుగైన ఆదాయం పొందొచ్చని ఈ సాగు చాటి చెబుతోంది. ప్రకృతి పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కరీముల్లా విజయగాథ మరోసారి నిరూపిస్తోంది.